పోలవరం జిల్లా రంపచోడవరం టూర్లో సీఎం చంద్రబాబు మరోసారి తన మార్క్ని చూపించారు. స్టేజ్ పైనే క్లాస్ పీకి అధికారులకు చెమటలు పట్టించారు. 76 ఏళ్ల వయసులో తానే పరుగులు పెడుతుంటే అధికారులకు ఏమైంది అంటూ ప్రశ్నలు సంధించారు. ఇటు డెడ్ బాడీల డోర్ డెలివరీ పాలిటిక్స్ చేశారంటూ వైసీపీ పైన ఫైర్ అయ్యారు సీఎం. మారాలి, మార్పు రావాలి, లేకుంటే మార్పులు చూడాల్సి వస్తుంది. నో రికమెండేషన్స్. మీరు మారతారా, నేను మార్చాలా? ఇది పోలవరం జిల్లా రంపచోడవరం పర్యటనలో సీఎం చంద్రబాబు స్టైల్ ఆఫ్ మార్క్. రంపచోడవరంలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. 40 శాఖల పనితీరుపై రిపోర్టులు వెల్లడిస్తూ ఒక్కొక్కరికి స్టేజ్ పైనే క్లాస్ పీకారు. అధికారులు పరిగెత్తాలని, లేకుంటే తానే పరిగెత్తిస్తానని హెచ్చరించారు. అందరి జాతకాల రిపోర్టులు తన దగ్గర ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. తొందరలో ఇంప్రూవ్ చేసుకోవాలి, తెలియకపోతే నేర్చుకో, తెలిసి కొంచెం కష్టపడకపోతే కష్టపడేది కూడా నేర్చుకొని బాధ్యత మీది, ఆ బాధ్యత మీకు అప్పచెప్పి నెరవేర్చాలి. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపుపైన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు లేని విధంగా ప్రజలు 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారని, ఇది ఎన్డీఏపై వారుకున్న నమ్మకమన్నారు. ప్రజలు ఎప్పుడూ లేనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. నేను రాజకీయాల్లో 45 ఏళ్లున్నాను, కానీ 2024 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఇక్కడుండే ప్రజలకు ఎన్డీఏ పై నుండే నమ్మకం. మరోవైపు రంపచోడవరం రాజకీయాలను బయట వాళ్లు వచ్చి చెడగొట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత పాలకులు ఓ డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఇక్కడ మామూలు రాజకీయం కాదు. కడాన ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో పంపించి దహనం చేసుకోమని డోర్ డెలివరీ చేశారంటే, అలాంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయంటే మీరు కూడా హెల్ప్లెస్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. అంతకుముందు రంపచోడవరం మెగా పేరెంట్స్ డే కార్యక్రమం సందర్భంగా తల్లికి వందనం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ తో కలిసి క్లాస్ రూంలోని విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత స్టూడెంట్స్ తో మధ్యాహ్న భోజనం చేశారు.